भाई भाई जरा पीछे हटो पूरे आते थोड़ा पीछे हटो रोड पे రాంపల్లి డబల్ బెడ్రూమ్ బెనిఫిషియరీ అందరికీ 6,240 మందికి అందరికీ తెలియపరిచిన ఏమనగా మన యొక్క రాంపల్లి డబల్ బెడ్రూమ్లో ఇవాళ డిసెంబర్ 6 తారీఖు మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈ వర్ధంతి కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నేను రవి అన్న, చందు రాజ్పూర్, సాయి కుమార్, మోసిన్భాయ్, రాజు, మోనన్న, అందరం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పుడే నిర్వహించడం కాదు, ఇంకా తర్వాత కూడా ఫ్యూచర్ ఫర్దర్ కూడా ఈ రాబోయే రోజుల్లో అంబేద్కర్ జయంతి వచ్చిన, వర్ధంతి వచ్చిన, జగజీవన్ రామ్ జయంతి వచ్చిన, జగజీవన్ వర్ధంతి వచ్చిన, పూలే గారిది వచ్చిన, ఎవరిది వచ్చినా మనం అందరం బహుజనులు కాబట్టి బహుజనులు అంటే ఇందులో ఎస్సీలు ఒకరికి అంబేద్కర్ సొంతం కాదండి, అందరికీ బీసీలకు, మైనార్టీలకు అందరికీ అంబేద్కర్ అందరికీ మంచి చేసింది. ఎవరికి ఓన్లీ అందరికీ మళ్ళీ అంబేద్కర్ అనగానే బాబు జగజీవరామ్ అనగానే ఎస్సీలకే అండగలుగుతారు. ఈ ఎస్సీలకు సంబంధించిన వ్యక్తులు కాదని అందులో కూడా బహుజనుల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఎంతో రిజర్వేషన్ల కోసం, దానికోసం చాలా పాటుపడి, చాలా కష్టపడి మన కోసం ఇవాళ మనం ఈ రాంపల్లి డబల్ బెడ్రూమ్లో 6,240 ఇళ్ళు మనకు అన్ని కులాసులకు కానీ మన మైనార్టీ సోదరులకు కూడా మనం అన్ని సగం మెజార్టీ 6,240 ఇళ్ళల్లో 3,000 వాళ్ళు 3,000 మనం ఉన్నామంటే ఇవాళ మనం అందరం కలిసికట్టుగా ఉన్నామని కదా మన గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. మనం అట్లా కలిసికట్టుగా ఉండాలి ఉండటానికి చేసింది కూడా ఈ అంబేద్కర్ చదివేది. ఇంతకుముందుకు అంబేద్కర్ అందరు కలిసి ఉండాలి, నా బహుజనులు అంతా ఒకటి అని చెప్పేసి మనకు ప్రతి ఒక్క చదువు కాడికి మొదలు పెడితే దగ్గర అన్ని ఆయన ముందు న్యాయశాఖ మంత్రి, ఫస్ట్ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ అయిందో అప్పుడు ఫస్ట్ న్యాయశాఖ మంత్రి నిర్వహించింది అంబేద్కర్ గారు. ఆ తర్వాత మన బాబు జగజీవన్ రామ్ కూడా చేసిన ఉప ప్రధాని చేసింది. ఆయన ప్రధాని అయ్యేది కాకపోతే బాబు జగజీవన్ రామ్ కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ పెట్టుకున్నాం సార్ ఇక్కడ రాంపల్లి డబల్ బెడ్రూమ్లో అంటే సరే పెట్టుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇంకా కొన్ని కార్యక్రమం అంటే పర్మిషన్ కోసం ముందడుగు వేసేది ఉంది. అది అయిన తర్వాత ఇక్కడ విగ్రహాలు కానీ వెనక ఆటో స్టాండ్ వెనక ఖాళీ స్థలంలో నిర్మించడం జరుగుతుంది. విగ్రహాలు నిర్మించడానికి ఈ యొక్క ఇక్కడే ఇప్పుడు మేమైతే పేర్లు చెప్పినో మా యొక్క నాయకత్వంలో అంటే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డానంటే RRRలో పనిచేశాను. ఇక్కడ రవి ఉన్నాడు, రవి వాయిస్ ఇస్తుందంటే RRR చేసినట్టు కాదు. ఇక్కడ చందు రాజ్పూత్ ఉంటే చందు రాజ్పూత్ సంబంధించిన బిల్డింగులు చేసినట్టు కాదు. మోసిన్ ఉంటే మోసిన్ మన ముస్లిం సోదరులు లేకపోతే కేసీఆర్ గ్రూప్ అన్న ఉన్నాడు కదా వాళ్ళు చేసినట్టు కాదు. సాయి చేస్తే ఇప్పుడు RDS గ్రూప్ చేసినట్టు కాదు. ఇట్లా హనుమంతు ఇట్లా ఎవరు చేసినా కూడా ఎవరు సొంతం కాదు. ఒక ఫ్రెండ్ సర్కిల్లో మనం అందరం ఒక బహుజనులాగా ఏది ముస్లిం మైనార్టీలు కానీ మనం కానీ హిందువులం కానీ అందరం కలిసి ఆ విగ్రహాలు పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే తప్ప ఇది ఏ గ్రూపులకు ఏ రాజకీయాలకు అంటగట్టొద్దు. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ యొక్క మేము ఇప్పుడు పెట్టిన వాయిస్ కానీ మా ఫోటోలు కానీ ఏ గ్రూప్లో వచ్చినా కూడా ఎక్కడ వచ్చినా కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోండి కానీ నెగిటివ్గా తీసుకోవద్దు. వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు రవి మాట్లాడుతుందంటే RRR ఇవన్నీ పని చేసుకోండి. మేము స్వయంగా మా యొక్క ఎవరైతే వచ్చిరో ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరం మేము సొంతంగానే అనుకోండి. మేము ఏ గ్రూప్ పేరు పెట్టుకోవట్లేదు, ఏం పెట్టుకోవట్లేదు. ఇక్కడ రేపు ఫర్దర్గా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఎవరు మాత్రం కలిసి వచ్చినా అందరం కలుసుకొని చేస్తున్నాం. వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనేది కాదు, మనం అందరం బాగుంది దగ్గర ఇల్లు వచ్చింది కాబట్టి మనం అందరం కలిసి చేసుకుందామని మనం ఉద్దేశం.